ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో 8వ రోజు. ఈ రోజు మనము శారీర ఆశల గురించి, శారీర వాంఛల గురించి బైబిల్ ఏ విధంగా చెప్పినారో చూద్దాం. మొదటి వాక్యము గలతీయులు 5:19-21 వరకు. శరీర కార్యములను జారత్వము, అపవిత్రత, కామత్వము, అసూయ. రెండవ వాక్యము రోమపత్రిక 8:7-10. శరీరిచ్చపై నెలకొన్న మనసు దేవునికి శత్రువు. శరీరానుసారులుగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మూడవ వాక్యము 1 కొరింథీయులు 3:16. మీరు దేవుని ఆలయము, దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు దానిని ధ్వంసం చేయను. ముందుగా మనము చదువుకున్న 3 వాక్యం బట్టి దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే మానవ శరీరం బలహీనమైనవి అని. కావున పాపము వైపు త్వరగా ఆకర్షించబడే గుణం కలిగి ఉంటామని, అంతేకాకుండా మనలో ఉన్న ఆత్మకు శరీరమునకు నిత్యం పోరాటము జరుగుతూనే ఉంటుంది. కావున ఈ పోరాటంలో గెలవాలంటే మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా, ఇతరులకు బోధించిన తరువాత భ్రష్టులను కాకుండా ఉండుటకు నా శరీరమును నలగొట్టుచున్నాను అని పునీత పౌలు గారు అంటున్నారు. అదేవిధంగా మనము కూడా శరీర క్రియలను చేయించి దేవుని ఆత్మశక్తితో నింపబడి ఉండాలి. కావున మనం దేవుని మహిమపరచడానికి సృష్టించబడ్డాము. దేవుడు మనలను వాడుకోవడానికి మన శరీరాలు పరిశుద్ధంగా ఉండాలి. శరీర కార్యములను జయిస్తేనే కానీ పరిశుద్ధంగా జీవించగలం, దేవుణ్ణి సంతోషపెట్టగలం. శరీర కార్యములను జయించుటకు ఉపవాస ప్రార్థనలో మంచి మార్గములుగా బైబిల్లో చెప్పబడుతున్నాయి. కావున లోతైన ప్రార్థనలు చేయకుండా శరీరము ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటుంది. కావున శరీరం గురించి చాలా ఆరోగ్య సూత్రాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆత్మ గురించి కూడా మనం తగిన జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా ఈ 40 దినాలు కూడా ఉపవాసం పాటిస్తూ ఉంటే ఆ ఉపవాసం ద్వారా కూడా మన శరీరాలను శుద్ధి చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. కావున అందరూ కూడా తగిన సమయంలో మీరు చూసుకొని ఉపవాసం పాటించాలని కోరుచున్నాను. అంతేకాకుండా ఈరోజు వాక్యం బట్టి కూడా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నా దేహం దేవుని ఆలయముగా ఉందా లేదా సాతానుకు నిలయంగా ఉందా? నా శారీర క్రియలు ఎందుకు జయించలేకపోతున్నాను? నేను దేవునికి దగ్గరగా వెళ్తున్నానా లేదా అనే ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. ఈరోజు ధ్యానాంశం విని ఉన్నారు కదా. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నా శరీరంతో చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. నా పాపం వలనే మీ శరీరం నలగొట్టబడిందని తెలుసుకుంటుని ఇక ఎప్పటికీ శరీర ఇచ్చలకు లొంగక మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డగా జీవించే భాగ్యం ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.